అందరికీ నమస్కారం. వృషభ రాశి వారికి ఈ రోజు జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు మీకు అనుకూలమైన రోజుగా ఉంది. మీ కళలను నెరవేర్చుకోవడానికి మరియు జీవన శైలిలో మార్పులు చేసుకోవడానికి మీరు మీ సౌకర్యవంతమైన పరిధి నుండి బయటకు వస్తారు. విషయాలను అర్థం చేసుకోకుండా నిర్ణయాలు తీసుకోవడం మానుకోండి. మీ వృత్తి విషయంలో మీరు కొంత గందరగోళాన్ని ఎదుర్కోవచ్చు, కానీ అర్థం చేసుకునే వ్యక్తి మద్దతు మీకు ఉపశమనాన్ని అందిస్తుంది. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి మరియు ఆరోగ్యంగా ఉండడానికి బయట తినడం మానుకోండి. మీ కష్టానికి తప్పకుండా మంచి ఫలితాలు లభిస్తాయి. బ్యాంకింగ్ రంగంలో ఉన్నవారికి కొన్ని శుభవార్తలు అందవచ్చు. విద్యార్థులు చాలా కష్టపడవలసి ఉంటుంది. మీరు వ్యాపార పర్యటనకు వెళ్ళవలసి రావచ్చు. మీరు అనవసరమైన ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. పూర్తి కావస్తున్న పనుల్లో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. మీరు ఆధ్యాత్మిక చింతనకు సమయం కేటాయిస్తారు. పెద్దల ప్రవర్తన వల్ల మీరు బాధపడవచ్చు. అనుభవజ్ఞుడే లేదా పరిజ్ఞానం ఉన్న వ్యక్తి సహాయంతో ఒక నిర్దిష్ట పని పరిష్కారం కావచ్చు. పని కుటుంబం మధ్య మంచి సమన్వయం ఉంటుంది. పిల్లలు యువకులు తమ లక్ష్యాలపై పూర్తి దృష్టి పెడతారు. ఒక అధికారి సహాయంతో ఆస్తికి సంబంధించిన విషయం పరిష్కారమయ్యే అవకాశం ఉంది. దీనివల్ల దీర్ఘకాలంగా ఉన్న సమస్యలు తగ్గే అవకాశం ఉంది. వివాహిత జంటలకు వారి అత్తమామలతో అభిప్రాయ భేదాలు రావచ్చు. అటువంటి పరిస్థితులు కోపగించుకోకుండా ఓపికగా మాట్లాడండి. స్థాన మార్పిడి లేదా బదిలీ వంటి ఏదైనా కార్యాచరణకు సంబంధించి ఉద్రిక్తత ఉండవచ్చు. పూర్తి సమాచారం లేకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. పనిలో కష్టపడితే విజయం లభిస్తుంది. ఈ సమయంలో మీరు తీసుకునే అనేక నిర్ణయాలు సరైనవే అని రుజువు అవుతుంది. ముఖ్యమైన ఫైళ్లు మరియు పత్రాలను సమయానికి పూర్తి చేయండి. ఆలస్యం వల్ల జరిమానాలు లేదా ఇతర అదనపు ఖర్చులు విధించబడవచ్చు. చిన్న చిన్న పత్రాల విషయంలో నిర్లక్ష్యం వహించవద్దు. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఒక ప్రేమ వ్యవహారం ఇంట్లో అసంతృప్తికి లేదా ఉద్రిక్తతకు కారణం కావచ్చు. కుటుంబ సంబంధాలను ప్రభావితం చేసే ఎలాంటి వ్యక్తిగత చర్యలు తీసుకోకుండా ఉండండి. అలర్జీలు లేదా వాతావరణ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. రద్దీగా ఉండే ప్రదేశాలకు ప్రయాణించేటప్పుడు సాధారణ జాగ్రత్తలు పాటించండి. సమస్య కొనసాగితే వైద్యుని సంప్రదించండి. ఈరోజు మీ పట్ల గౌరవం పెరుగుతుంది మరియు ప్రజలు మీ పనితీరును ప్రశంసిస్తారు. ఒక ప్రత్యేక సామాజిక కార్యక్రమంలో మీ ఉనికి మిమ్మల్ని ప్రత్యేకంగా నిలబెట్టవచ్చు. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం మరింత మధురంగా మారుతుంది మరియు పాత దూరాలు కూడా తగ్గుతాయి. ఈరోజు ఆహ్లాదకరంగా ఉంటుంది, కానీ కొన్ని ఆరోగ్య జాగ్రత్తలు అవసరం. బయట వేయించిన లేదా అధిక మసాలా ఉన్న ఆహారాన్ని తినడం మానుకోండి. ఈరోజు ఉన్నత స్థానాల్లో ఉన్నవారు మీ సలహాలు సూచనలు పాటించే అవకాశం ఉంది. మీ ఆలోచన విధానానికి మంచి గుర్తింపు లభిస్తుంది. ఈరోజు ఉన్నత స్థానాల్లో ఉన్నవారు మీ సలహాలు సూచనలు పాటించే అవకాశం ఉంది. మీ ఆలోచన విధానానికి మంచి గుర్తింపు లభిస్తుంది. ముఖ్యమైన విషయాల్లో మీ అభిప్రాయాలకు విలువ పెరుగుతుంది. మీరు జరిపే చర్చలు ఫలవంతంగా సాగుతాయి. వ్యాపారానికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి. వ్యాపారాలను విస్తరించడానికి కొత్త అవకాశాలు లభిస్తాయి. ఆర్థికంగా మంచి పురోగతి ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. వృత్తి రంగాలు మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ప్రేమ సంబంధాల పరస్పర అవగాహన పెరుగుతుంది. వైవాహిక జీవితంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ప్రతికూల ఫలితాలను నివారించడానికి ఈరోజు మీరు మీ పనులను వివేకవంతమైన పద్ధతిని అవలంబించాలి. మీరు చంచలత్వానికి కూడా లోనవ్వచ్చు. అటువంటి సందర్భంలో మరింత సహనంతో వ్యవహరించడం వివేకం. తప్పులు చేయకుండా ఉండేందుకు మీ పని చేసేటప్పుడు మరింత శ్రద్ధ వహించండి. మీరు మీపై అధికారులతో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులను కూడా ఎదుర్కోవలసి రావచ్చు. మీ భాగస్వామితో మీకు అభిప్రాయ భేదం ఉండవచ్చు. తలెత్తే కొన్ని కుటుంబ సమస్యల కారణంగా ఇది జరగవచ్చు. మంచి ధన లాభాలను పొందేందుకు అదృష్టం మీకు అనుకూలించకపోవచ్చు. స్థిరత్వాన్ని కాపాడుకోవడానికి మీకున్నదంతా పొదుపు చేయడం అత్యవసరం. ఆరోగ్యం మధ్యస్థంగా ఉండవచ్చు. కాలు నొప్పి మరియు మిగువతో ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. ఇది మిమ్మల్ని కొంత ఆందోళనకు గురి చేయవచ్చు. మీ ఆరోగ్యాన్ని రూపాన్ని మెరుగుపరచుకోవడానికి మీకు పుష్కలంగా సమయం ఉంటుంది. డబ్బు మీకు ముఖ్యమే, కానీ దాని గురించి మరీ ఎక్కువగా ఆలోచించి మీ సంబంధాలను పాడు చేసుకోకండి. సామాజిక కార్యక్రమాలు ఆనందదాయకంగా ఉంటాయి, కానీ మీ రహస్యాలను ఎవరికి చెప్పకండి. మీ హృదయంలో ప్రేమ నిండి ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నవారు ఈరోజు పనిలో ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. మీరు అనుకోకుండా ఒక పొరపాటు చేయవచ్చు. దానివల్ల మీపై అధికారుల నుండి మందలింపులు ఎదుర్కోవచ్చు. వ్యాపారవేత్తలకు ఈరోజు సాధారణంగా గడిచే అవకాశం ఉంది. ఎంత తీరిక లేకుండా ఉన్నప్పటికీ ఈరోజు మీరు మీకోసం సమయాన్ని కేటాయించుకోగలుగుతారు. మీ ఖాళీ సమయంలో మీరు సృజనాత్మకంగా ఏదైనా చేయవచ్చు. ఈరోజు మీ వైవాహిక జీవితంలో అత్యంత ప్రత్యేకమైన రోజుల్లో ఒకటిగా నిలుస్తుంది. వృత్తి రంగంలో మీకు ఒక ముఖ్యమైన అవకాశం లభించవచ్చు. కాబట్టి మీ ఆలోచనలను స్పష్టంగా ఉంచుకోండి.
మరియు మీ వ్యక్తిగత సంబంధాలను బలపరచుకోండి. సహోద్యోగులతో మాట్లాడడానికి ఇది సరైన సమయం మరియు మీ బృందంతో కలిసి పనిచేయడం మంచి ఫలితాలను ఇస్తుంది. దగ్గర బంధువులతో సమయం గడపడం మరియు చిన్న చిన్న ఆనందాలను ఆస్వాదించడం ఈ రోజును ఉల్లాసంగా మారుస్తుంది. దీర్ఘకాలంగా ఉన్న సమస్య ఏదైనా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే సంభాషణ ద్వారా దాన్ని పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. ఆరోగ్యపరంగా మీరు తాజాదనాన్ని మరియు శక్తిని కాపాడుకోవడంపై దృష్టి పెట్టాలి. తేలికపాటి వ్యాయామం మరియు సమతుల్య ఆహారం మీ మానసిక మరియు శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఈ సమయంలో మీకోసం మీరు సమయం కేటాయించుకొని విశ్రాంతి తీసుకోవడం కూడా ముఖ్యం. సంబంధాలు ఆత్మీయంగా ఉంటాయి. మీ జీవిత భాగస్వామితో సామరస్యం బాగుంటుంది. చిన్న చిన్న విషయాలు కూడా హృదయానికి శాంతిని చేకూరుస్తాయి. ప్రేమ విషయంలో మీరు కలుసుకోవడానికి, మనసు విప్పి మాట్లాడడానికి లేదా భవిష్యత్తు గురించి సున్నితంగా చర్చించడానికి అవకాశం లభించవచ్చు. మీరు ఇంతకాలం ఏదైనా విషయాన్ని దాచి ఉంచినట్లయితే ఇప్పుడు నిందలు వేయకుండా దాన్ని పంచుకోండి. కుటుంబంతో కలిసి భోజనం చేయడం, చిన్న విహారయాత్ర లేదా తేలికపాటి సంభాషణ వాతావరణాన్ని మరింత మెరుగుపరుస్తాయి. పిల్లలతో అనుబంధం బాగుంటుంది. వారి విజయాలు లేదా మంచి అలవాట్లు ఆనందాన్ని కలిగించవచ్చు. తమ సంబంధాలలో దూరాన్ని ఎదుర్కొంటున్న వారు రాజుకి చొరవ తీసుకోవచ్చు. మీ మాటలు ప్రభావవంతంగా ఉంటాయి కాబట్టి మాట్లాడేటప్పుడు మాధుర్యాన్ని పాటించండి. విద్యాపరంగా మరియు వృత్తిపరంగా పురోగతికి ఆస్కారం ఉంది. విద్యార్థులు తమ చదువుపై పూర్తి ఏకాగ్రతతో ఉంటారు మరియు వారిలో ఆత్మవిశ్వాసం బలంగా ఉంటుంది. కష్టంగా అనిపించిన సబ్జెక్టులు కూడా క్రమంగా స్పష్టంగా మారవచ్చు. ఒక మార్గదర్శి, ఉపాధ్యాయుడు లేదా సీనియర్ ఇచ్చే సలహా చాలా సహాయకరంగా ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నవారికి పని ప్రవాహం మెరుగుపడుతుంది. ఒక ప్రాజెక్టు సరైన దిశను కనుగొనవచ్చు. కొత్త సమాచారాన్ని నేర్చుకోవడానికి, శిక్షణ పొందడానికి లేదా మీ నైపుణ్యాలను నవీకరించుకోవడానికి ఇది మంచి సమయం. దీర్ఘకాలిక వ్యాపార ప్రణాళికల గురించి చర్చించవచ్చు. రాహు మరియు శని మీ ఆశయాలను సజీవంగా ఉంచుతాయి కాబట్టి మీరు సత్వర మార్గాలను అనుసరించడం మానుకోవాలి. సరైన పత్రాలు మరియు సకాలంలో స్పందనలు మిమ్మల్ని ముందుంచుతాయి. కార్యాలయంలో జరిగే చర్చలు కొత్త అవకాశాలను తీసుకురావచ్చు. ఇంట్లో మీ బడ్జెట్ను సమీక్షించుకోవడం, అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవడం ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. ఒకరి ప్రభావంతో డబ్బు పెట్టుబడి పెట్టవద్దు లేదా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. తొందరపడి సంతకాలు చేయవద్దు. నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. సహోద్యోగిత లేదా స్నేహితుడితో సంభాషణ కుటుంబ సంబంధాల్లో సహాయపడుతుంది. మీరు ముందు వినండి, ఆ తర్వాతే మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మీ నడుములో కొద్దిగా నొప్పిగా అనిపించవచ్చు. విదేశాల్లో నివసిస్తున్న స్నేహితులు లేదా ప్రేమైన వారి నుండి శుభవార్త అందుకుని ఈరోజు మీరు సంతోషంగా ఉంటారు. విదేశాలకు ప్రయాణం చేయాలని ప్లాన్ చేస్తున్న వారికి ఇది మంచి సమయం. ఒక యాత్ర లేదా పుణ్యక్షేత్ర సందర్శన జరిగే అవకాశం ఉంది. కార్యాలయంలో పనిభారం ఎక్కువగా ఉంటుంది మరియు మీ ఆరోగ్యంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. ఈ రాశి వారు తీరిక లేకుండా ఉంటారు. ఒక పనిని పూర్తి చేయడానికి మీరు నిపుణుల సలహా తీసుకోవాల్సి ఉంటుంది. మీ నిర్ణయాలు తీసుకునే నైపుణ్యాలు ముఖ్యంగా వ్యాపారంలో మీకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. మీరు తీసుకునే ఏ నిర్ణయమైనా సానుకూల ఫలితాలను ఇస్తుంది. మధ్యలో ఆగిపోయిన పనిని పూర్తి చేయండి. పని చేసేటప్పుడు చాలా శ్రమ పడాల్సి ఉంటుంది కానీ మంచి ఫలితాలు లభిస్తాయి. పనిలో ప్రణాళికలపై దృష్టి పెట్టండి మరియు మీ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. మీరు సాయంత్రం ఒక మతపరమైన కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 4, అదృష్ట రంగు వచ్చేసి నారింజ రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.